హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ క్యారెట్ ఫ్రై. సూపర్ టేస్టీగా చిటికలో తయారయ్యే క్యారెట్ ఫ్రై సింపుల్గా చెప్పేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫాలో అయిపోండి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట పొట్టు తీసి బాగా కడిగిన అరకిలో క్యారెట్ని సన్నగా తరిగి కుక్కర్లో వేసుకోండి. 2 స్పూన్లు పెసరపప్పు వేసుకొని, తగినంత ఉప్పు వేసుకొని, 1/2 స్పూన్ పసుపు వేసుకొని, అర గ్లాస్ వాటర్ పోసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ ఉడికించి పక్కన ఉంచుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని చూడండి, కుక్కర్లో వేయడం వల్ల క్యారెట్ త్వరగా ఉడికిపోయింది. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ మినపప్పు, అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్లే వరకు అలాగే ఉంచుకొని, తుంచుకున్న 2 ఎండుమిర్చి, దంచుకున్న 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అర నిమిషం పాటు వేపుకొని, తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మరో అర నిమిషం పాటు వేపుకొని ఉడికించి పక్కనుంచుకున్న క్యారెట్ నీళ్లు లేకుండా బాణలిలో యాడ్ చేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇలా క్యారెట్ కుక్కర్లో ఉడకబెట్టడం వల్ల చాలా ఈజీగా త్వరగా ఉడికిపోతుంది. తర్వాత 1 స్పూన్ మిర్చి పొడి, అర స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకొని, తర్వాత కొబ్బరి పొడి చల్లుకొని, ఈ కొబ్బరి పొడి ఆన్లైన్లో సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. కొబ్బరి పొడి చల్లుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లుకొని యమ్మీ అండ్ టేస్టీ క్యారెట్ ఫ్రైని ఎంజాయ్ చేయండి. ఈ క్యారెట్ ఫ్రైతో మంచి సాంబార్ ఉంటే ఇంకా ఆ రోజు ఫుడ్ సెట్. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.